ప్రియులారా, మరి సాయంకాల సమయంలో మనం ఆరాధన ప్రారంభించుకుందాం. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. మొదటిగా ఒక కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 109వ కీర్తన, చింత లేదిక యేసు పుట్టెను అన్న కీర్తన పాడుకుందాం. చింత లేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందునా, చెంత చేరను రండి సావజనాంగమా, సంతసముందుమా. చెంత చేరను రండి సార్వజనాంగమా, సంతసముందుమా. దూత తెల్పెను గొల్లలకు శుభ వార్తనా, దివ సంభు వింతగా. ఖ్యాతి మేరగ వారు యేసును గాంచిరి, స్తుతులో నరించిరి. ఖ్యాతి మేరగ వారు యేసును గాంచిరి, స్తుతులో నరించిరి. చోక కనుగొని జ్ఞానులెంతో మాకువతో నా ప్రభుని కనుగొనా, చాకగా బేత్లెహేము పురమున చొచ్చిరి, కానుకలిచ్చిరి. చాకగా బేత్లెహేము పురమున చొచ్చిరి, కానుకలిచ్చిరి. కన్యగర్భము నందు పుట్టెను కరుణగల రక్షకుడు క్రీస్తుడు, ధన్యులగుటకు రండి వేగమే దీనులై, సార్వమాన్యులై. ధన్యులగుటకు రండి వేగమే దీనులై, పాపమెల్లను పరిహరింపను పరమరక్షకు నవతరించెను, దాపు చేరిన వారికిడుకడు భాగ్యము, మోక్ష భాగ్యము. దాపు చేరిన వారికిడుకడు భాగ్యము, మోక్ష భాగ్యము. చింత లేదిక యేసు పుట్టెను వింతగను బేత్లెహేమందు, చెంత చేరను రండి సావజనాంగమా,
సంతసముందుమా చెంత చేరను రండి సార్వజనాంగమా సంతసముందుమా. ప్రభువునందు ప్రియులారా, మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాము. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో దినమంతా గడిచింది. సాయంకాలం నీ సన్నిధికి బిడ్డలందరూ చేరుకున్నారు. వారి వారి గృహాల్లో ప్రభువా నీ సన్నిధిని ప్రతిష్ఠించుకుని ఇదిగో ఈ శ్రేష్టమైన ఈ సహవాస ఆరాధనలో పాలు పంపులు పొందుట ద్వారా మరింత నీ బలము దినదినము బిడ్డలు పొందగలుగుతున్నారు. అలాంటి వాస్తవమైన నీ దీవెనలతో బిడ్డలు నింపండి. సంపూర్ణమైన నీ కృపలతో బిడ్డలు నింపండి. ఈ లోకంలో మరి పరమునకు పోయే జీవ మార్గాన్ని మేము నడుచుకునే జ్ఞానము ప్రతి వారి యందు దయచేయండి. యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మరి ఈ దినం మరి చాలామంది సిద్ధంగా ఉన్నారు కదా. ప్రతి దినము ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం వింటున్నారు. మరి చక్కగా చాలా క్రమశిక్షణతో ఈ లైవ్లో పాల్గొంటున్నారు. ప్రియులారా, దేవుని వాక్యం ధ్యానం చేసే ముందుగా మరొకసారి మనం ఏ పరిస్థితుల్లో ఎలాగున్నామో అన్నది ఒకసారి మనల్ని మనం కూడా చూసుకోవాలి. కరోనా వైరస్ ప్రపంచంలో మరి ఇప్పుడు మనం వింటున్న వార్తలు ఏంటంటే సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అని. అంటే మునుపటి కన్నా విపరీతంగా ఉంటుంది అని దాని అర్థం. సెకండ్ వేవ్. మరి ప్రజలు ఎలా ఉన్నారంటే అవగాహన లేని స్థితిలో ప్రజలు ఉన్నారు. కరోనా వైరస్ తన పని అది చేసుకుంటుంది. తాను విజృంభిస్తుంది, విస్తరిస్తుంది, వ్యాపిస్తుంది. ప్రజలు అజ్ఞానంలో ఉన్నారు, మొద్దుతనంలో ఉన్నారు. దాని బారిన పడడానికి ఈ మొద్దుతనం, అజ్ఞానం చాలు. ఎందరో పెద్ద పెద్దోళ్ళు చచ్చిపోయారు గతసారి. డబ్బున్న వాళ్ళు చచ్చిపోయారు. సినిమా యాక్టర్లు కానీ, అందులో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయాడు. ఎంతో డబ్బున్న ధనవంతుడైన ఎందరో చనిపోయారు. మరి ప్రజలకు ఎందుకు ఇంకా జ్ఞానం రాలేదని నేను అనుకుంటున్నా. ప్రజలకి జ్ఞానం రాలేదు. నిన్న బెరంపూర్ వెళ్ళాం. ఒక్కడికి మాస్క్ లేదండి. ఒకడికి మాస్క్ లేదు కదా.
వాళ్ళు మాస్క్ లేని దూరంగా ఉండట్లే, దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు. మాస్కులు అమ్మేటటువంటి వర్తకులకి లేవు, పేరుకి ఏదో ఇలా గెడ్డానికి పెట్టుకున్నారు. మాస్క్ ఇలా ముక్కుకి నోటికి కవర్ చేసలేదు, వాళ్ళ పేరుకి ఏదో పెట్టుకున్నారు. ఎవరన్నా అధికారులు వచ్చినప్పుడు ఇలా ఎత్తేస్తారన్నమాట, డోర్ ఎత్తినట్టు. అందుకు గెడ్డం కింద ఉంది, వర్తకులందరికీ కూడా గెడ్డం కింద అదొక రకం గెడ్డం లాగా ఉంది. మరి కొనుక్కోవడానికి వచ్చినోడికి మాస్క్ లేదు. వీడు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటే వీడి డ్రాప్లెట్స్ అన్నీ ఆ వర్తకుల్లో పడతాయి, వర్తకుడి నోట్లో పడతాయి, ముక్కులో పడతాయి. గమనించారా? అంటే ఎంత అజ్ఞానంగా ప్రజలు ఉన్నారు. మరి అన్నీ బాగానే ఇక భయపడలేదు, వాళ్ళు భయపడకుండా దేనికది చేసేస్తున్నారు. అలాగనేసి మన వాళ్ళు చాలా తెలివి గలవాళ్ళని మనం అనుకోవడానికి లేదు, వాళ్ళకిలాగా ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో ఇక్కడ అలాగే ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం తినను కదా, నీళ్లు కూడా తాగను ఎక్కడ. నా బాటిల్తో పట్టుకెళ్ళి నీళ్లు నేను పట్టుకుని వెళ్ళినా ఆహార ప్యాకెట్ ఒకటే ఉంటుంది, అదే తింటాను. ఇక నాతో కూడా మరి మనోళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఒక్కొక్క ప్యాకెట్ నేను ఇస్తాను, మీల్స్ ప్యాకెట్ పట్టుకుని వెళ్ళి. అది అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే బయట తినేస్తున్నారు, అన్నీ మామూలుగానే తినేస్తున్నారు. పెళ్లి భోజనాలు తింటున్నారు, తద్దినం భోజనాలు తింటున్నారు, అన్ని భోజనాలు తింటున్నారు. హోటల్స్లో తినేస్తున్నారు. ఆ హోటల్స్లో అమ్మట్లేదు కానీ పార్సల్స్ ఇస్తున్నారు. ఇలాగా ఏది పడితే తినేస్తున్నారు. మరి సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందో తెలియదు. జర్మనీలో ఎక్కువైపోయింది, లాక్డౌన్ అయింది. అమెరికాలో ఎక్కువైంది, ఫ్రాన్స్లో ఎక్కువైంది. మళ్ళా జర్మనీలోనూ ఎక్కడో కొత్త వైరస్ వచ్చింది, కరోనా వైరస్ లాంటిదే కొత్త వైరస్. మళ్ళీ దానికి వెంట పడ్డారు. వచ్చిన దాన్ని ఏంటో అది ఒక దరికి తేయడానికి అవకాశం ఇంతవరకు ఒక కొలికి రాలేదు. ఇంకొత్త వైరస్ పుట్టుకొచ్చిందండి. అది ఎంతమందిని చుడుతుందో, అది ఎలాంటి పవర్ఫుల్లో ఎవరికి తెలుసు. ఈ వైరస్లు కూడా అర్థమైపోయింది మనుషులు ఎలాంటి వాళ్ళని. నీలోకే వస్తుంది ఆ దండు, సేన వైరస్. కరోనా వైరస్ ఎంత ఏంటనుకుంటున్నారు? సేన, అనేకులు అన్నమాట, లెక్కలేనని. నీ పేరేమిటి అని మాస్క్ లేనోడిని అడిగితే ఆడి పేరు సేన. ఆ లోపల అనేకమైన కరోనా వైరస్లు ఉంటాయి. కనుక మనం ఇప్పటికైనా జాగ్రత్త కలిగి ఉన్నామా? జాగ్రత్త లేక బడ్డీ కొట్ల దగ్గర, ఆ కొట్ల దగ్గర, టీ కొట్ల దగ్గర జారబడిన వాళ్ళు అందరికీ వచ్చింది. చనిపోయారు కూడా కొంతమంది. ఇంట్లో ఉంటే శుభ్రంగా ఉండేవారు కదా. ఇలాగే ఎన్నో మంచి మాటలు చెప్పినా బురకెక్కించుకోరండి ప్రజలు. అలాంటి వాళ్ళు బురకెక్కించుకోరు. భయంకరంగా ఉంది పరిస్థితి. ఇక తాగుబోతోళ్ళు ఇంకా లెక్కలేదు. తాగుబోతోళ్ళు తెగించి ఉంటారు. తాగుడు వాళ్ళు ఎలాగ చస్తాం మేము. ఈ కరోనా వైరస్ వస్తే ఏముంది, రాకపోతేనేముందని తాగుబోతులు. చూసారా సన్మగోడు ఎలా తాగేసి ఆ రోడ్ల మీద పడి బోర్లో పడుకొని ఆ మట్టి కరిచేసి ఉంటాడు. అలా బోర్లో పడుకొని గొరక పెడుతుంటే ఆ ధూళంతా బయటకు కొడుతూ ఉంటుంది ముక్కు దగ్గర నుంచి. చూసారు ఎప్పుడన్నా రోడ్డు మీద పడుకుంటాం? హాయిగా ఆడికి చలి వేయదు, దోమలు కుట్టినా హాయిగా ఉంటుంది. దోమలు కుట్టుతుంటే చాలా హాయిగా అనిపిస్తుంది. అలా ఉంది. ఇలాగా ప్రపంచం ఏంటి ఎలాగైపోయింది? ప్రజలు ఎందుకు ఎలా తయారైపోయారు? దేవుడా ప్రార్థన చేస్తున్నావు, మరి నువ్వెందుకు ఊరుకున్నావు అని అడుగుతుంటే దేవుడు ఏమంటాడు? మన ఆత్మతోనే ఆయన మాట్లాడతాడు. ఆయన ఏమన్నాడంటే, ప్రజలు ఎంత మితిమీరి
అక్రమం విస్తరిస్తుందో మరి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నేను పంపనా తెగుళ్ళు అంటాడు. ఎయిడ్స్ రోగం వాళ్ళు వచ్చాయి, దానికి భయపడలేదని చాలా సీరియస్ కరోనా వైరస్ వచ్చింది. చూసారు, ఇవన్నీ తెగుళ్ళు. దేవుని ఆజ్ఞ లేకుండా చిన్న బ్యాక్టీరియా కూడా పనిచేయదు. ఎక్కడ బ్యాక్టీరియా కూడా భయం. అలాంటిది మరి లెక్కలేని కోట్లు కరోనా వైరస్లు ఒక మనిషిలో ప్రవేశిస్తాయి. ఎందుకు అంటే దేవుడు ఎలా చేస్తేనే అవి. అందుకని అక్రమం విస్తరించింది సమాజంలో. అక్రమము ఎలాంటి అక్రమం అంటే హత్యలు, అత్యాచారాలు, అంటే మానభంగాలు. వీళ్ళు మగవాళ్ళు ఎలా తయారయ్యారంటే మనుషులా లేరు. మగవాళ్ళు కొంతమంది వాళ్ళు పోతురాజులు. ఏ రాజులండి? పోతులు అంటారు కదా, దున్నపోతు, గొర్రెపోతు, మేకపోతు ఉంటాయి కదా. పోతురాజుల్లాగా ఉన్నారు కొంతమంది. వాళ్ళకి ఒక ఆడది కనపడితే చాలు ఒంటరిగా దాన్ని ఎత్తిపోవడం, దానిపై అత్యాచారం చేయడం. ఓన్లీ చేసిన వాళ్ళు వదిలేస్తున్నారా? పీక గొంతు నొక్కి చంపేస్తున్నారు. మీకు తెలుసా ఉన్నాయని జరుగుతున్నాయని తెలుసా? ఆడవాళ్ళకి తెలుసా? ఎంతకే ఎంత దారుణం చూడండి. ఇలాంటివి ఒకటా రెండండి. ఎంతమంది ఆడపిల్లలు చనిపోయారు ఇలాగా? బోల్డ్ మంది. ఒకటి ఆస్తి దోచుకోవడం కోసం ఇంకొకడు వాళ్ళ కుటుంబం అంతటిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నాడు. ఎంతగా అక్రమం విస్తరించింది. ఇక క్రైమ్ రేట్ పెరిగిపోయింది బాగా. క్రైమ్ రేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా తారాస్థాయికి చేరిపోయింది. దేవుడి భయం లేదు. అందుకని దేవుని ఉగ్రత రగులుకొనే సమయం. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, వైరస్ బారిన పడకుండా ఉండాలి. దేవుడే పంపించిన తెగులు కనుక నువ్వు కేర్లెస్గా ఉంటే నాకెందుకు అంటాడు దేవుడు. నిన్నెవడు దాని జోలికి వెళ్ళమన్నాడు? నిన్నెవడు దాని జోలికి వెళ్ళమన్నాడు? బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలుసా? దేవుడు నీ బుర్రకి అన్నీ చెప్పి వదిలేస్తాడు. నీ కాళ్ళు పట్టుకుని బతిమలాడు, బాబు జాగ్రత్తగా మాస్క్ కట్టుకో, శుభ్రంగా ఉండు, నిన్ను బతిమలాడు. నువ్వు తిన్నగా ఉంటే తిన్నగా ఉంటావు, లేకపోతే పోతావు. అంతే. దేవుడు ఒకసారి చెప్పి వదిలేస్తాడు. ఇంకెవరిని? జబ్బు వచ్చింది, నీ జ్ఞానం పెట్టాడు కదా దేవుడు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంతేగాని దేవుడు వచ్చి అమ్మమ్మ జబ్బు వచ్చింది నువ్వు ఎక్కడ కదలకుండా ఇంట్లో కూర్చో నేనే చూసుకుంటాను అండవు దేవుడు. గమనించారా? బాధ్యతలు లేని మొద్దు మొఖాలు ఆ జబ్బును పెంచుకుంటారు. బాధ్యత తన మీద తనకు బాధ్యత లేనోడు సమాజం మీద ఏం బాధ్యత ఉంటుందండి? సంఘం మీద ఏం బాధ్యత ఉంటుంది? అలాంటి వాళ్ళు చాలామంది. అందుకే యేసుప్రభు కూడా నీవు స్వస్థపడగోరుచున్నావా, నీకు బాగుపడాలంటే నేను బాగు చేస్తాను, నీకు అసలే మనసు లేకపోతే నేను అస్సలు నీ జోలికే రాను, వదిలేస్తాడు ఆయన. ఇంకా ఈ రోజుల్లో స్వస్థత పేరున ప్రార్థన జరిగిస్తున్నారు చాలామంది. అది ఆ దృక్పథం ఏంటంటే నిజంగా ఇతరులకు మేలు చేయాలని కాదు, అదొక అట్రాక్షన్.
నువ్వు స్వస్థత కోసం ప్రార్థన చేయడం ఏంటి? నీ దగ్గరికి ఎలాంటి వాళ్ళు వస్తారు? దేవునికి విరుద్ధంగా ఉండి పాపం చేసిన వాళ్ళు అంతా వస్తారు. దేవునికి విరుద్ధంగా బ్రతికి పాపం చేసి ఆ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోకుండా నీ దగ్గరికి మంత్రగాడిలాగా వస్తాడు. దేవుడు ఇచ్చేస్తాడా? నువ్వు మంత్రం వేసినంత మాత్రాన్ని వాళ్ళకి స్వస్థత వచ్చేది. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత నొందినట్లు మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకోండి. ఎక్కడుంది అది? ఎక్కడుందండి? ఎక్కడుంది? మా ఇంట్లో ఉందండి అని చెప్పండి. ఒకరు నోరు తెరవట్లేదంటే అది ఎక్కడుందో తెలియదు. ఇది 100 సార్లన్నా చదివానండి. 100 సార్లు చదివాను. చాలాసార్లు రోగులైన వాళ్ళ దగ్గర చదివాను. అయినా మనకు అది ఎక్కడుందో తెలియదు, అడ్రస్ తెలియదు కదా. మరి ఇంకా పరలోకం ఏం దొరుకుతుందండి? ఉట్టుకెక్కలేనమ్మా స్వర్గం ఎక్కునా? అలాగుంది మన వైఖరి. యాకోబు పత్రికలో ఉంటుంది అది. మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోండి. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును, ప్రభు అతను లేపును అని ఉంది. సరైన పశ్చాత్తాపం లేని వారికి స్వస్థత రాదు. సరైన పశ్చాత్తాపం లేని వాళ్ళకి స్వస్థత రాదు. అది దేవునికి ఆ వ్యక్తికి మధ్య ఉండే సంబంధం. ఇప్పుడేం చేస్తున్నారు? ఈ స్వస్థత పశ్చాత్తాపం ఉండదు వీళ్ళకి, స్వస్థత ఎలాగూ రాదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీవీలో వచ్చే బాబా గారికి ఒక 100 రూపాయలు 500 పంపిస్తే ఇప్పుడు అన్నీ ఈజీ కదా. ఎవరికైనా పంపాలంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎంఓ ఫారం తీసుకొని అది రాసి అక్కడ కట్టి దానికి ఎంఓ కమిషన్ కట్టి మళ్ళీ ఇంటికి నడిచి వచ్చే అంత పని లేదండి. ఆ పని కూడా చేయలేరు చదువు లేకపోతే. ఇంతకుముందు ఎవరికైనా పంపాలంటే చాలా పెద్ద పని. లేదు, బ్యాంక్ వెళ్ళాలి, బ్యాంకులో కట్టి ఒక డీడీ తీయాలి, డీడీ తీసి మళ్ళీ అది ఒక కవర్లో పెట్టాలి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి, ఆ డీడీ రిజిస్టర్ పోస్ట్ చేయాలి బాబా గారికి. ఎందుకు? స్వస్థ ప్రార్థన చేస్తే బాబా గారికి. అర్థమైందా? బాబా గారికి డబ్బులు పంపమని దేవుడు బైబిల్లో చెప్పాడా? చెప్పాడండి? అసలు నా నామం పేరట స్వస్థత ప్రార్థన చేసి వ్యాపారం చేయమని దేవుడు బైబిల్లో చెప్పాడా? ఉచితముగా పొందితిరి ఉచితంగా ఇయ్యండి అన్నాడు. ఒకవేళ నీకు స్వస్థత వరమే ఉంటే ఉచితంగా ఇయ్యి, దానికి రేట్ ఎంత? దేవుడు అలా రేట్ పెట్టమని చెప్పడు కదా. అసలు నీకు స్వస్థత వరం ఉందో లేదో తెలియదు. అమాయకులు. ఇలాగా ఇదొక బిజినెస్. దేవుడు ఎవరికైనా, ఎవరో ప్రార్థన చేస్తే కాదు, ఎవరికైనా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి సంపూర్ణంగా తాను ఆ పాపము నుంచి విడుదల పొంది విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేస్తే ఆయన వింటాడు, స్వస్థపరుస్తాడు. ఎవరో బాబా గారికి 100 రూపాయలు 1000 రూపాయలు గూగుల్ పేలో వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు గూగుల్ పే అంట. అదేంటో ఇప్పటి వరకు నాకు తెలియదండి. గూగుల్ పే అంట, ఫోన్పే అంట, అదేంటో నాకు తెలీదు. నాకు అంటూ ఉంటారు చాలామంది ఫోన్ చేసి నా ఫోన్పేకి పంపించేయండి అంటారు. ఓరు బాబు, నాకు అదే లేదు, నీ అంత ధనవంతుడు కాదు ఫోన్పేలు గూగుల్ పేలు. అసలు బ్యాంకులోనే లేదు నాకు ఒక నయ పైసా. ఆ బుక్లన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి అని చెప్పా. మా అనుదినాహారం నేడు మాకు దయచేయమని నేను దేవుణ్ణి అడుక్కుని బతుకుని ఉన్నవాడిని. గూగుల్ పే అంటారండి. అలాగా ఈ మధ్యన చాలామంది, అయ్యగారు నా నెంబర్ ఇది, నా గూగుల్ పేకి మీరు
మీ ఫోన్ నుంచి పంపించేయండి అంటే నా ఫోన్లో లక్షలు లేవు, కోట్లు లేవు, ఏమీ లేవు, అసలు అది లింకే లేదు. అప్పుడు తప్పదు అనుకున్నప్పుడు ఏం చేస్తానంటే బైరాగిని పిలిచి, ఓ రబ్బాయి నీకు అన్నీ ఉన్నట్టున్నాయి, గూగుల్ పేలు, ఫోన్పేలు, మరి నాకు అలర్ట్ వేయలేవు, అందుకని ఇదిగో నేను డబ్బులు ఇస్తాను పెంపేరు బాబు అంట. బైరాగి పంపుతాడు. ఇదంతా బిజినెస్. బిజినెస్. ఇప్పుడు నేను ఎవరిని డబ్బులు ఇమ్మని అడగను. ఒకవేళ ఎవరైనా బలవంతాన్ని నా అకౌంట్ నెంబర్ తెలుసుకొని దానికి పంపుతారు, కానీ మీరు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అని నేను అడిగే పనే లేదు అక్కడ. ఒకవేళ ఏదైనా పంపితే ఇమీడియట్గా దాన్ని తీసి, ఇదిగో చూసారా ఇక్కడ ఉన్నటువంటి ఫాకస్ ల్యాంపులు ప్రకాష్ రావు గారు పంపిన దాంతో కొనిస్తాం. అలాగే ఇంకొకరు ఎవరైనా చెప్తారు, అయ్యగారు ఇదిగో పంపాం అంటే వెంటనే దాన్ని తీసి మన బరంపూర్ వెళ్ళి మన ఈ లైవ్కి ఏమిటంటే ఈ అవసరం ఉంటుందో ఇలాంటి సామాన్లు కొంటూ ఉంటాం ఉన్నంత వరకు. అంతేగాని మన దగ్గర కోట్లు లక్షలు లేవండి, కోట్లు లక్షలు లేవు. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నా ప్రాణం హాయిగా ఉంది. మా అనుదినాహారం నేడు మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవడం. ఈరోజు నాకు ఆయుస్ ఇచ్చావు కాబట్టి ఈరోజు నేను నమ్మకంగా నీ కోసం పనిచేయడం, నన్ను నడిపించు అని ప్రార్థన చేసుకోవడమే నా పని. కనుక ఒకవేళ రేపు నన్ను అయిపోయింది భూమి మీద నీ పని వచ్చాయంటే నేను వచ్చేస్తాను రెడీగా అని ఎప్పుడు దేవుడికి అడుగుతాను. అందుకని మనకి కొన్ని ఎకరాల భూములు లేవు, పొలాలు లేవు, ఇళ్ళు లేవు, అకౌంట్లు. చాలామందికి ఎన్ని అకౌంట్లు ఉంటాయండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఇంకా ఐసిఐసిఐ బ్యాంక్, ఇంకా ఏవేవో ఒక 6 డజన్ ఉంటాయండి బ్యాంక్ అకౌంట్లు. 6 డజను. ఈ 6 డజన్ ఎలా ఇచ్చారో నాకు అర్థం కాదు. నాకు ఒకటే అకౌంట్ ఉంది, ఇంకో చోట ఓపెన్ చేయాలంటే వాడు అడుగుతాడు, ఎస్బీఐలో ఉంది కదా మీకు, ఇంకెందుకు అని అడుగుతాడు. అంచేత నేను ఇంతగా చెప్పేది ఏంటంటే స్వస్థత నీ డబ్బులు పెట్టి కొనుక్కుంటే వచ్చేది కాదు. డబ్బులు పెట్టావా స్వస్థని, నువ్వు గారడి వాడేని సీమను అవుతావు. నీకు స్వస్థత రాదు కదా, దెయ్యం వచ్చి కూర్చుంటుంది. నీకు విశ్వాసం కావాలి దేవుని మీద, దేవుని మీద విశ్వాసం కావాలి. ఆ దేవునికి మొరపెట్టుకో. ఈ మధ్యవర్తి ఎవరండి? డబ్బులు తీసుకుని ప్రార్థన చేసి ఈ మధ్యవర్తి ఎవరు? దేవుడు ఏమైనా అపాయింట్ చేశాడా? కనుక స్వస్థత కలిగిన కావలసిన వాళ్ళు తమ పాపములను ఒప్పుకొనవలెను. దేవునితో పాపాలు ఒప్పుకోవడం అంటే దేవునితో రైట్ రిలేషన్షిప్ ఏర్పడాలి. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును, అప్పుడు ప్రభు అతను లేపును అన్నాడు. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును, ప్రభు అతన్ని లేపును. కనుక ప్రియులారా, దేవుని స్వస్థత మనకు దూరంగా ఉండకూడదు. రక్షింపనేరకైనట్లు యెహోవా హస్తములు కురుచు కాలేదు, విననేరకైనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ పాపములు మీకు ఆయనకు మధ్యగా వచ్చాయి, అడ్డుగా ఉన్నాయి. ఆ అడ్డుకోట తొలగించుకోకుండా నువ్వు ఎన్ని గంతులు వేస్తావు, ఎన్ని డ్యాన్సులు వేస్తావు. ఈ డ్యాన్సులు వేయించడానికి కూడా ఏజెంట్లు బాగా ఉన్నారు. నేను గంతులు వేయించడానికి, డ్యాన్సులు వేయించడానికి ఏజెంట్లు బాగా ఉన్నారు. దేవుడు పెట్టకపోయినా దేవుడు ఏజెంట్లు చాలామంది ఉన్నారు ఇక్కడ. అవునా? జాగ్రత్త అండి. నువ్వు వ్యక్తిగతంగా నీ పాపాలు ఒప్పుకోవాలి, దేవునితో రైట్ రిలేషన్షిప్ పెట్టుకో. ఇక మధ్యవర్తి ఎవడు అక్కర్లేదు నీకు. మధ్యవర్తి ఎవరు అక్కర్లేదు.
మరి అలాంటప్పుడు మధ్యవర్తి కావాలంటే పోపు గారినే పెట్టుకుని ఊరుకోవాలి కదా. ఇప్పుడు పోపు గారిని ఎందుకు వదిలిస్తాం? ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ పోపు గారు మధ్యవర్తి అండి ప్రజలకి దేవుడికి. అర్థమైందా? పోపు గారు ప్రజలకి దేవుడికి మధ్యవర్తి. మరి ప్రొటెస్టెంట్లు ఎందుకు వదిలేస్తారు? మధ్యవర్తి అక్కర్లేదు. యేసు ప్రభువే నీ పక్షాన్ని తండ్రి కుడిపార్శ్వం నుండి ప్రార్థన చేస్తుంటే నీ పాపాలు ఒప్పుకొని ఆయనతో రైట్ రిలేషన్షిప్, సరైన సంబంధం పెట్టుకుని ప్రార్థన చేయి. ఆయన నీ ప్రార్థన వింటాడు. అంతవరకు నువ్వెవరిని ఆశ్రయించినా ఫలితం ఉండదండి, గుర్తుపెట్టుకోండి. ఓ సోంపేట ఆయన, నేను హైదరాబాద్లో ఉంటుండగా హైదరాబాద్ వచ్చాడు. ఎప్పుడు సోంపేట చర్చిలో అడుగు పెట్టని ఈయన క్రైస్తవుడు కాదు, ఎప్పుడు సోంపేట చర్చిలో అడుగు పెట్టని ఈయన హైదరాబాద్ వచ్చాడు. ఎందుకంటే హైదరాబాద్ వచ్చి మల్లేశ్వరరావు గారు ఉన్నారు కదా, వాళ్ళ పెద్ద అబ్బాయి, ఆయన్ని కలుసుకుని ఆయన ద్వారా ఎక్కడికి అంటే ఒక ఆయన స్వస్థత ప్రార్థనలు చేస్తాడు ఆదివారం, ఆయన దగ్గరికి పట్టుకెళ్ళాలి. అదన్నమాట. అయితే అక్కడికి వెళ్ళి చేసే దేవుడు ఇక్కడ లేడా? చూడండి, హైదరాబాద్ వెళ్ళాడు. అతను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. నేను అనుకున్నాను, ఇంత బుద్ధిహీనమైనోడి అసలు విశ్వాసమే లేదు. సోంపేటలో దేవాలయం ఉంది, అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. హైదరాబాదులో ఎవరున్నారు? గారడీ చేసి సీమోన్ గారు ఉన్నారు అక్కడ. ఒక గారడీ చేసి సీమోన్ గారిని గురించి టీవీలో చూశాడు. వెంటనే పరిగెత్తుకొచ్చాడు ఎన్నో డబ్బులు కట్టుకుని. మరి ఆ సీమోన్ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఎలాగో ఇక్కడ తెలిసిన ఒక ఆయన్ని పట్టుకుని వెళ్ళాడు. బతికాడా? బ్రతకలేదు, చచ్చిపోయాడు. ఈ క్యాన్సర్ రోగి చనిపోయాడు. చూసారా, ఆ రోగికి ఏసెవరో తెలీదు. గారడీ చేసే సీమోన్ గారే తెలుసు. ఏసెవరో తెలీదు, గారడీలు చేసిన సీమోన్ గారు బాగా తెలుసు. ఆయనకి ఏదైనా సమర్పించుకుంటాడు, ప్రభుకు కాదు. అది కాదురా బాబు, నీ పాప జీవితాన్ని వదిలిపెట్టుకుని నువ్వు ఎక్కడున్నావో నీ ఇంట్లో, ఓ యేసయ్యా నా తప్పులన్నీ ఒప్పుకుంటున్నా, నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నా, నేను ఎన్ని అతిక్రమలు చేశానో, జక్కయ్య ఎలాగైతే ఒప్పుకున్నాడో నేను అలాగే ఒప్పుకుని కడిగేసుకుంటున్నా, నాకు స్వస్థత దయచేవు అని ఆ సంపూర్ణమైన శుద్ధమైన విశ్వాసంతో కూడిన హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే వింటాడండి. దేవా పాపినైనా నన్ను కరుణించు అని ఒక సుంకరి చేసిన ప్రార్థనకు ఆయన రెస్పాన్స్ ఇచ్చాడు. ఆ సుంకరిని హెచ్చించాడు. కనుక ఈరోజు మన స్థితి ఎలాగుంది? విశ్వాసం లేకపోతే ఈ జబ్బులన్నీ వస్తాయి. అవిశ్వాసం అనే జబ్బు దేవునికి నీకు అడ్డుగోడ. అవిశ్వాసము అనే జబ్బు దేవునికి నీకు అడ్డుగోడ. కానీ విశ్వాసులు చాలామంది బాగుపడ్డారు. ఇప్పుడు సంఘంలో ఇంతమంది ఉన్నారంటే అర్థం ఏంటి? ఇందులో సంఘానికి వచ్చే వాళ్ళు వేలకు వేలున్నా ఈ వేల మంది విశ్వాసులు అని చెప్పలేం కదా. అవిశ్వాసులతో కూడా ఉంటుంది. కొందరు విశ్వాసులు, మరి కొందరు అవిశ్వాసులు ఉంటారు. అర్థమైందా? విశ్వాసులు ఒక రకంగా ఉంటారు, అవిశ్వాసులు ఇంకో రకంగా ఉంటారు. మరి మనం ఎవరి జోలికి వెళ్ళం కదా. ఓ విశ్వాసిని ఇలాగుండని విశ్వాసకేను, ఓ అవిశ్వాసిని ఇలా ఉండకూడదురా అని వాడిని గద్దించు. నీవు దేవుని ఎదుట నీ ప్రవర్తన సరైన రీతిగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి వ్యక్తిగతమైనది. ప్రతి కుటుంబం మీద ఆధారపడి ఉంది. అలా జీవించాలి. అందుకే మీకు హెచ్చరించడం వరకే నా పని. దేవుడు చెప్పిన విషయాలు క్షుణ్ణంగా మీ ముందు పెట్టడమే నా పని, హెచ్చరించడమే నా పని, అంతే తప్ప మరంతేకాదు. ఈ పరిచర్య ప్రతిఫలాపేక్ష లేని పరిచర్య.
ప్రతిఫలాన్ని ఆశించి చేసేది కాదు. ప్రతిఫలాన్ని ఆశించి చేసేది కాదు. దీనివల్ల ఇంత లాభం వస్తుంది, ఇంత వస్తుంది, అది కాదు. మనం మన ఊపిరి ఉన్నంత వరకు 24 గంటలు దేవుడు మనకిచ్చిన శక్తి చొప్పున శక్తి కొలది శరీర బలాన్ని ప్రభువుకి అర్పిస్తూ ఆయన పరిచర్యలు కొనసాగించడమే మన పని. తర్వాత దీన్ని అభివృద్ధి చేసుకోవడం అనేది దేవుని పని. అదే జరిగింది ఇక్కడ. అదే జరిగింది. దేవుడా, మా సాయి శక్తిలో మేము కష్టపడతాం, తర్వాత నువ్వు చేసుకో అన్నాము. చేశాడా లేదా? చేశాడా లేదండి? మీ కళ్ళతో చూసారా లేదా? ఇది కోట్ల రూపాయల వ్యవహారం. దేవుడు మనం అడిగినప్పుడల్లా, అవసరం ఉన్నప్పుడల్లా ఆయన ఇస్తూనే వచ్చాడు. అది ఆశ్చర్యం కదా. లాస్ట్ స్లాబ్ వెయ్యాలి, చివరిదండి. ప్రవచనాల అమ్మగారు ప్రార్థన చేశారు ఒక ఆదివారం. ప్రవచనాల అమ్మగారు ప్రార్థన చేశారండి. నాకెందుకో పురుషులకి ఇద్దాం విజ్ఞాపన ప్రార్థనని మన పురుషుల నుంచి ఇలా చూశాను. ప్రవచనాల అమ్మగారు కనబడ్డారు. నా ముఖం తీక్షణంగా చూస్తున్నారు. పాపం, ఇదేట్రా ఇంతవరకు మామూలుగా ఉంది, ముఖం తీక్షణంగా ఉందేంటి? ఎందుకన్నా మంచిది ప్రవచనాల అమ్మగారికే విజ్ఞాపన ప్రార్థన ఇద్దాము అనుకున్నాను. ఆ రోజు పిలిచాను, ప్రవచనాల అమ్మగారు విజ్ఞాపన ప్రార్థన చెయ్యండి అన్నాను. మొదలు పెట్టిందండి సోది చెప్పినట్టుగా. పడిపోతుంది పడిపోతుంది పడిపోతుంది, కూలిపోతుంది కూలిపోతుంది అన్నది. వీడియోలో రికార్డ్ అయిపోయింది అన్న సంగతి పాపం ప్రవచనాల అమ్మగారికి తెలియదు. ఆ రోజు వీడియో తీస్తున్నాం కదా ప్రతి ఆదివారం. ఎంతసేపు పడిపోతుంది పడిపోతుంది పడిపోతుంది. ఏంట్రా పడిపోతుంది అంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషను. విజ్ఞాపన ప్రార్థన కాదు అది అంది. ఇంతకీ ఏంటంటే మనం వెయ్యబోయే స్లాబ్ కూలిపోతుందట. ఆ పై స్లాబ్ వేసి ఎంతకాలం అయిందండి? కూలిపోయిందా? ఎంతకాలం అయింది చెప్పండి? 20 years అయిపోయింది కదా. 15 years అవుద్ది పై స్లాబ్ పడి. ప్రజలందరూ పాపం అయోమయంగా ఉన్నారు. ఇదేంటి ఎలాంటి ప్రార్థన చేస్తుంది? మరి దురాత్మ ఉంటే ఎలాంటి ప్రార్థన చేస్తారండి? ప్రజల్ని డిస్కరేజ్ చేసే ప్రార్థన. అప్పటికే ఫిల్డ్ విత్ స్పిరిట్ అనమాట, ఈవిల్ స్పిరిట్. పాపం అమాయకురాలకి నేను వీడియోలో చిక్కుబడిపోతున్నాను అన్న సంగతే తెలియదండి. ఆ తర్వాత మాస్టర్ గారు నేను ఎందుకన్నా మంచిది ఈమెతో మళ్ళా స్పెషల్ ఇంటర్వ్యూ చేద్దాం ఈటీవీ లాగా. నీ కళ ఎలాగొచ్చింది మళ్ళీ ఒకసారి చెప్పమ్మా అన్న ఇంటికి వెళ్ళి. అబ్బే కళ అంటారేటి బాబు, కళ్ళు ఇలా పెట్టుకు చూస్తున్నాను నేను అందే. కళ్ళు ఇలా పెట్టుకు చూస్తుంటే కనబడిపోయిందట మొత్తం కూలిపోవడం అంతా. ఇంకా స్లాబే పడలేదు. చూసారా? నిజమే. ఫైనల్ స్లాబ్ అయ్యేసరికి దేవుని కార్యం, అది దేవుని కార్యం. ఏదో ఆటంకాలు ఉంటాయి, సన్ బ్లడ్ టోబియోలు చేసిన ఆటంకాలు లాంటివి. అయితే ఇంకొక సంగతి ఏంటంటే ఆ స్లాబ్ కొరకు మొత్తం ఐరన్, చిప్స్, సిమెంటు, మొత్తం పెద్ద స్లాబ్ కదా. ఈ చివరి నుంచి ఆ చివరికి ఒకసారి వేయాలి. మొత్తం అంత ప్లేట్, పెద్ద ప్లేట్ అండి, ఒకసారి పడాలి. హెవీ లోడ్ గజాలు అంటే రాడ్స్. వీటి ఖరీదు ఎంత అనుకున్నారు?
అప్పటికి 8 lakhs ఇమీడియట్గా అవసరం. 8 lakhs ఒక్క నెలలో వస్తుందండి. మనకి నెలకి చూస్తేనే గట్టిగా చెప్తే 1 లక్ష కూడా వచ్చేది కాదు అప్పట్లో. ఒక 50,000 ఆ రేంజ్లో ఉండేది నెలకి. మరి 8 లక్షలు ఒక్క నెలలో ఎలాగొస్తాయి? ఇంత పెద్ద స్లాబ్ పెట్టి కూర్చున్నాం, విశ్వాసులందరూ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ స్లాబ్ పాపం విశ్వాసులందరూ వాళ్ళ దగ్గర ఏముంది, అందరూ కూలినాలు చేసుకునే విశ్వాసులు. ఆశ్చర్యం ఏంటో తెలుసా? 8 లక్షలు వచ్చాయండి. ఆ 8 లక్షలు ఎలాగొచ్చాయి ఆశ్చర్యం. కరెక్ట్గా చిప్స్, ఐరన్, సిమెంటు, అలాగే ఈ కాంట్రాక్టర్స్కి, వర్కర్స్కి ఎంతెంత అమౌంట్ అవుతుందో అంతా చూసేసరికి వాళ్ళందరికీ సర్దేటంతగా వచ్చిందండి. ప్రజలు ఎవరికి వాళ్ళు గ్రామాల్లో నుంచి, మన గ్రామం అంతా ఇలాగిద్దాం అని అందరూ నలుమూలల నుంచి అన్నీ సిద్ధపడి వాళ్ళు తీసుకుని వచ్చారు. వాళ్ళంతట వాళ్ళే ప్రేరేపించబడింది. నేను చెప్పలేదు, మళ్ళీ వస్తుంది, బిల్స్ ఇచ్చేస్తున్నాం. చివరికి ఇచ్చేగా 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టినట్లుగా వేసిన చిప్స్ పై స్లాబ్ కోసం మొత్తం అంతా నిండిపోయిందండి. పెద్ద కొండల్లా నిండిపోయి ఇసుక, చిప్స్, సిమెంటు, పెద్ద పెద్ద కొండలు. అందులో ఇంకా మిగిలిపోయిన చిప్స్, సిమెంట్ అయ్యి మళ్ళా నెక్స్ట్ పొడిగింపు భాగాలు వాడే ఇమీడియట్గా వర్క్. స్లాబ్ పడిపోయింది కదా, అంటే స్లాబ్ కంప్లీట్ అయిపోయింది. ఉదయాన్నే ఒక అస్సాం వచ్చాడు, స్లాబ్ పైకి ఎక్కి నేను చూడలేదు అనుకున్నాడు. ఇలా ఊగుతున్నాడు. నువ్వు ఒకటివే మిగిలిపోద్ది కానీ స్లాబ్ పోకూడదురా. ఏంట్రా ఉదయాన్నే వచ్చా, ప్రవచనాలు నెరవేరాయా లేదని వచ్చాడండి పాపం. జాగ్రత్త, దేవునితో ఆటాడకూడదు. ఇలాగ ఆటాడినందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవుడు ఏం చేశాడో తెలుసా? దేవునితో ఆటాడకూడదు ఎప్పుడు. జాగ్రత్త అండి. అయితే ఇప్పటికైనా మారు మనసు పొందడం చాలా అవసరం. ఉన్న రక్షణ చేతులారా గెద్ద తన్నినట్లుగా తన్నుకుని పోయాడు సాతాను. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. అలా వెతికి రక్షించిన నిన్ను మళ్ళా సాతాను నీకు కలిగిన దాన్ని వాడు అపహరించుకుపోయాడు. జాగ్రత్త. అందుకే నీ రక్షణ ఎలా కొనసాగించాలి? భయముతోనూ వణుకుతోనూ కొనసాగించాలని పౌలు చెప్తాడు. నేను ఎల్లప్పుడూ మీ ఎదుట ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు, కానీ నేను లేనప్పుడు మరి జాగ్రత్తగా ఉండాలి. ఎలాగంటే మీ రక్షణ, మీ సొంత రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగించండి అంటాడు. మరి మనమేం చేస్తున్నాం? బాప్తిసం పొందారు కానీ నీ అలవాట్లు మానేశారా? బాప్తిసం పొందుతారు, ఈ కైనాలు నవ్వులే అలవాటు ఉంటే కనబడకుండా నవ్వులుతూ ఉంటారు. ఇంకేవేవో ఉంటాయండి అలవాట్లు, ఇవన్నీ కొనసాగిస్తారు. నిన్ను మానే అని చెప్పే పని నాకేమీ లేదు. పోయేది నువ్వు. ఇంకెంతమందితో చెప్తే కూర్చుంటాం? బాప్తిసం పొందవురా, ఇది మానే, అది మానే, ఇదే నా పని. నూతన విశ్వాసులకి రక్షణ సువార్త చెప్పి ప్రభులోకి నడిపించాలి.
అందుకని ఇలాంటి భ్రష్టత్వానికి పోయే వాళ్ళని వదిలేయాలి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు. నూతన విశ్వాసులు క్రమశిక్షణతో నడుచుకునే వాళ్ళని నడిపించాలి. ఇది చాలా అవసరం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే జక్కీతో చెప్పాడు. జక్కీకి ఏమన్నాడంటే, ఇతడు అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. యేసు ప్రభు వచ్చిన ఆయన రాక యొక్క ఉద్దేశం నేను చెప్పాను కదా. ఆదివారం జాగ్రత్తగా మీరు వింటే చాలా మంచి విషయాలు నేను చాలా క్షుణ్ణంగా చెప్పాను. అది మీరు బుర్రలో పెట్టుకుంటే మాత్రం ఆ స్పిరిచువల్గా ఆధ్యాత్మికమైన ఒక వికసింపు మీకు కలుగుతుంది. ఆ విషయాలు యేసుప్రభు ఎందుకు వచ్చాడు? ఆదామును దేవుడు తన పోలికలో సృష్టించాడు. అంటే ఆదాము ద్వారా వచ్చే మన అందరికీ దేవుని పోలిక వస్తుంది, దేవుని పోలిక. కానీ స్టార్టింగ్లోనే సాతాను ఏం చేశాడు? స్టార్టింగ్లోనే సాతాను ఏం చేశాడండి? చెప్పాను కదా, ఆదికాండంలో నేను చూపించాను వాక్యం కూడా. ఆదికాండం 5వ అధ్యాయం 1-2 వచనాల్లో ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును దేవుడు తన పోలికలో చేశాడు. తర్వాత 3వ వచనంలో వస్తే తాను కన్నటువంటి కుమారుడు ఆదాము పోలికలో వచ్చాడు, దేవుని పోలికలో రాలేదు. అప్పటికే ఆదాము పాపము చేసి దేవుని పోలిక పోగొట్టుకున్నాడు, స్వరూపం నశించాడు అని దాని అర్థం. దేవుడు దైవికముగా నశించాడు, దేవుని అంశము నశించింది. అక్కడి నుంచి అందరూ మానవాళ్ళు అందరూ కూడా ఆదాము పోలికే, దేవుని పోలిక కాదు. కానీ చాలామంది మనం ఎవరి పోలికలో ఉన్నామండి అంటే దేవుడు మనల్ని తన పోలికలో సృజించెను అని చెప్పి ఊరుకుంటున్నారు. కానీ రక్షణ లేని వాళ్ళకి దేవుని పోలిక కాదు, అది తెలియదు. చెప్పేవాళ్ళకి తెలియదు, విన్నవాళ్ళకి తెలియదు. నీకు వచ్చింది ఆదాము పోలిక. ఎప్పుడు అంటే ఆదాము పాపము చేసి పడిపోయాడు, దేవుని పోలిక పోగొట్టుకున్నాడు. తన సొంత తనకు ఒక పోలిక మిగిలిపోయింది, అది అపవాది పోలిక. అపవాది పోలికలో ఉన్నాడు, అందుకని అపవాది క్రియలన్నీ చేస్తాడు ఆదాము సంతతి. అందుకే కయ్యేను అపవాది క్రియలు చేశాడు. మళ్ళీ షేతును కన్నాక షేతుకు కూడా పాపం ఆదాము పోలికే వచ్చింది. అంటే శారీరకమైన పోలిక, ఆధ్యాత్మిక స్వారూప్యం లేదు. అయితే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఏమన్నాడు? మనం మంటి నుండి పుట్టిన వాని పోలిక ధరించిన ప్రకారము పరలోక సంబంధి యొక్క పోలిక కూడా ధరిస్తాము. పరలోక సంబంధి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎప్పుడైతే పరలోక సంబంధి అయిన యేసు జక్కీ ఇంటికి వచ్చాడో దేవుని పోలిక వచ్చింది జక్కీకి వెంటనే. అందుకే అన్నాడు, ఇతడు ఇప్పుడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము దేవుని పోలిక పొందాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కనుక అబ్రహాం విశ్వాసులకు తండ్రి అయి దేవుని పోలిక తెచ్చుకున్నాడు. ఎవరైతే ఆధ్యాత్మికంగా రక్షణానుభవంలోకి వస్తారో ఈ దేవుని పోలిక వస్తుంది. పరలోక సంబంధి అయిన యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా, ఆయన పోలిక మనకు వస్తుంది. అంతవరకు నువ్వు ఆదాము పోలికలో ఉంటావు. అంటే దెయ్యం పోలిక, దెయ్యపు లక్షణాలు, దెయ్యపు బుద్ధులు, దెయ్యపు అలవాట్లు, మాట్లాడితే అబద్ధాలు, మాట్లాడితే బూతులు కదా, ఇవన్నీ దెయ్యపు పోలికలో వస్తుంటాయి, పుట్టే. దేవుని పోలిక కాదు అది. శరీరానుసారులు లోకస్తులు అదే చేస్తారు. వాళ్ళకేమి ఇక
యూట్యూబ్లో కూడా క్రైస్తవులు తిడతా ఉంటారండి బూతులు. మరి అవి రాకపోతే ఇంకేమవుతాయి? సూక్తులు వస్తాయా? నోట్లో ఏది ఉంటే అది వస్తుంది. మంచి సూక్తులు ఏమి రావు కదా. కనుక జకీత అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. క్రిస్టియన్ యేసును పోలినవాడు, యేసు పోలిక కలిగిన వాడు. అర్థమవుతుందా? క్రిస్టియన్ యేసు పోలిక కలిగిన వాడు బాప్తిసం పొందితే క్రైస్తవుడు అవడు. నీ రికార్డులో ఉండాలండి. అర్థమవుతుందా? దేవుడు యాక్సెప్ట్ చేయడు. నీ రికార్డులు మార్పు రానంత వరకు నువ్వు క్రిస్టియన్ కాదు. రికార్డుల్లో క్రైస్తవులుగా ఉండాలి. ఆ రికార్డులే ఫస్ట్ ఏంటంటే ఎవరికైనా కామన్ సెన్సస్ రికార్డ్. ఈరోజు చాలామంది చాలా నిశ్చింతగా బ్రతుకుతున్నారు. నువ్వు ఎక్కడ పోతావో ఒకసారి ఆలోచించుకో. పోయాక మళ్ళీ రాలేవు ఎక్కడికి. క్రిందినున్న పాతాళము తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడుచుకొనును. యేసునందు రక్షణ పొందిన వారి పేర్లు జీవగ్రంథములో వ్రాయబడి ఉంటాయి. అంతేగాని నువ్వు నాన్ క్రిస్టియన్గా ఈ గ్రంథాల్లో రాస్తే ఆయన పక్కన నీకు రాస్తాడా? రాయడు. నేను కొన్ని వాక్యాలు కూడా చెప్పాను. భూమి మీద ఎవడు నన్ను ఒప్పుకోడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట కూడా నేను ఒప్పుకొనను అని ఖచ్చితంగా చెప్పాడు కదా. భూమి మీద ఎవడు నన్ను ఎరుగునన్నునో రికార్డులు ఏమంటున్నాయి? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. పేతురు బొంగినట్టుగా ఉంది. లొసుగు కాదు, కాంప్రమైజింగ్ అసలే కాదు. లొసుగు లేదు, కాంప్రమైజింగ్ లేదు. క్రిస్టియన్ అంటే క్రిస్టియన్ అండి. రెండు తలకాయల పాము కాదు క్రైస్తవుడు అంటే. రెండు రకాల ఇదేదో రాత్రి చెప్పాను కదా గబ్బిలం అంతకుముందు. తలకాయ ఏమో జంతు తలకాయ, మిగతాదేమో పక్షి భాగం. రెండు తలకాయలు, రెండు రకాలు చెప్తున్నాను. ఇందులో చాలా క్లారిటీగా ఉంది. బైబిల్ చెప్పింది, ఎవడు నన్ను ఎరగనన్నునో నువ్వెవరో నాకు తెలియదు, గెట్అవుట్ అంటాడు. అయ్యా నేను రెవరెండ్ డాక్టర్ బిషప్ ఫలానా చర్చిలో పెద్ద ఇది నేను బోధించాను, నా అంగీ చూడలేదా, నా సిలువు చూడలేదా అంటే నువ్వెవడవో నాకు తెలియదు, గెట్అవుట్ అంటాడు. అంగీకేముంది, సిలువుకేముంది, నీ టోపీకేముంది? బజార్లో కుట్టుకోవచ్చు ఎవడన్నా. పోపు గారు టోపీ అంగీ కుట్టించేసుకోవచ్చండి. మీరు కూడా కుట్టించి వేసుకు తిరగవచ్చు. ఇదేం పెద్ద యూనివర్సిటీ ఎవరు మీకు? అంగీలు యూనివర్సిటీలో ఎవరండి? కుట్టించుకోవచ్చు. నువ్వేం చదివావా? ఎవడు అడగడు ఇక్కడ ఈ లోకంలో. అడిగేవాడు అక్కడ ఉన్నాడు. ప్రతివాడు వాని క్రియలు చొప్పున ప్రతివానికి జీతమిచ్చుటకు సిద్ధపరిచిన ఫలితం నా దగ్గర ఉందన్నాడు దేవుడు. మనుషులు కళ్ళు తెరిచి బ్రతకాలి. చర్చీలు దేవుని కృప చేత ఇంకా జీవంతో ఉన్నాయండి మన సంఘాలు. ఈ సంఘాల్లో ఉన్న విశ్వాసులు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ సంఘాల్లో అవిశ్వాసులు కూడా మీ మధ్యన ఉన్నారు. వాళ్ళ యొక్క అలవాట్లతో మీరు పాలు పంపులు తీసుకోకండి. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకండి. టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండి మీరు మీ దేవుడు అంతే. ఇతరమైన రాజకీయాల జోలికి వెళ్ళకండి. సంఘాల్లో
బహు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రభు వస్తున్నాడు. అక్కడికి వెళ్ళిపోవలసిన వాళ్ళు సంఘాల్లో కూర్చొని రాజకీయాలు ఏంటండి? ఏమన్నా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీయా లేదా ఢిల్లీ పార్లమెంటా? అర్థం కానిటువంటి బతుకులు అయిపోయాయి. ఇంకెంతసేపు ఇదే ధ్యానం, ఇదే రాజకీయాలు, భయంకరమైన రాజకీయాలు. కొట్టుకోవడం ఎంతవరకు వచ్చేసారు ఇప్పుడు? చర్చిల్లో కొట్టుకోవడం వరకు వచ్చేసారు. సిగ్గు కదా? సిగ్గేయట్లేదా? చాలా చర్చీలు పేపర్లకు ఎక్కాయి, టీవీలకు ఎక్కాయి. ఎందుకంటే ఈ బోధ ఇక్కడున్న వాళ్ళకి కాదు కదా, అందరికీ చెప్తున్నాను కాబట్టి ఈ విషయాలు నేను బయటికి తెస్తున్నాను. ఒకటండి, ప్రభు త్వరగా వస్తున్నాడు. మారు మనసు పొంది నీకున్న ఎంతకాలం ఉందో అంతకాలం జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోండి. ఒక 60-70 సంవత్సరాలు వచ్చేస్తాయి, ఇంకా నీ బుర్ర నిండా రాజకీయాలే. అది ఎప్పుడు కడుక్కుంటావు? యేసు రక్తంలో. ప్రభువా త్వరగా రమ్మని ఎప్పుడు ప్రార్థన చేస్తావు? జాగ్రత్త. ఇంకా మన సంఘాలు ఇండిపెండెంట్ అంటే ఏ సంఘం సెల్ఫ్ సపోర్ట్గా బ్రతుకుతున్నాయి? బ్యాప్టిస్ట్ సంఘాలన్నీ సెల్ఫ్ సపోర్ట్గా బ్రతుకుతున్నాయండి. ఎవడు పోషించట్లేదు ఈ సంఘాలని. ఏ సంఘంలో ఉన్న విశ్వాసులు ఆ సంఘాలని బాగు చేసుకొని నడిపించుకుంటున్నారు. ఇది దేవుని కృప. మన కన్వెన్షన్లకు కానీ మన మిషన్కి కానీ చాలా ఆస్తులు ఉన్నాయి. అవన్నీ కూడా అమ్ముకుని తిన్నారు. అమ్ముకుని తిన్నవాడు ఒకడు భూమి మీద లేడని భూమి మీద బతికి బట్టకట్లే. వాళ్ళని చూసైనా మారు మనసు రావాలి కదా మిగతా వాళ్ళకి. నిజాయితీతో ఈ ఆస్తులు అన్నీ సంఘాలకు పెడితే ప్రతి సంఘం పెద్ద పెద్ద చర్చీలు కట్టుకునేవారండి. చర్చీలు కట్టుకోవడానికి పాపం విశ్వాసులు వాళ్ళు కష్టపడి కట్టుకున్న పరిస్థితులు వచ్చాయి ఈరోజు. మరి సంఘాలకు ఉన్నటువంటి ఆస్తులు అమ్ముకుని తిన్నారు. కానీ బతికారా? ఒక్కడు బతకలేదండి. ఒక్కడు బతకలేదు. చర్చిని ఆ దేవుని సొత్తు ముట్టుకున్న ఒక్కడు బతకలే. మరి మిగతా వాళ్ళు ఇంకా ఏవో రాజకీయాలు జరిగిస్తూ ఉన్నారు. రాజకీయాలు మానేసి ఆధ్యాత్మిక కోటాలు పెట్టుకోండి. డాక్టర్ బెన్ ఎలిసే గారు, రెవరెండ్ డాక్టర్ ఏవి మాసిలమైనాయి గారు చక్కని కోటాలు పెట్టేవారండి గతంలో. వారు ఉన్నప్పుడు సంఘాలని ఎంతో ఉజ్జీంపచేశారు. వాళ్ళు సొంతంగా వాళ్ళు సొమ్ము పెట్టి ఆ కోటాలని నడిపించేవారు. బాప్టిస్ట్ చర్చిలో ఉన్న అనేక మంది అలాంటి కోటాలకు వెళ్ళి ఆనందించి వచ్చేవారు. ఇప్పుడు అవి కూడా లేవు, వారు లేరు కాబట్టి. అయినా సంఘాలు విశ్వాసులు ప్రార్థన చేయండి. ప్రభువా, అంచె దినాల్లో అపాయకరమైన కాలాల్లో మేము బ్రతుకుతూ ఉన్నాం, మమ్మల్ని కాపాడండి, మా సంఘాలని క్షేమంగా కాపాడండి అని ప్రార్థన చేయండి. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఇందుకే కదా. జక్కేయుకు తన పోలిక వచ్చింది. అంతవరకు బజారు పోలిక జక్కేది. బజార్లో ఏం చేసేవాడు? ఆశీలు వసూలు చేసేవాడు కదా. ఆశీలని పన్ను. ఆశీలంటే ఇతను ట్యాక్స్ కలెక్టర్ ఆఫీసరు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండి ఇతను. మార్కెట్లో కమర్షియల్ ఆఫీసరు. ₹1 ఫోన్లో ఇప్పుడు రూపాయలు లేవనుకోండి, ₹1000 ట్యాక్స్ కట్టాలి నీ సరుక్కి. ఎంత తీసుకునేవారు? ఒరే 1000 అయితే కుదరదురా, పెట్టు కట్ట 10,000. పైన ఎవడన్నా చూస్తాడు, ఇదిగో చేయి కింద పెడుతున్నాను టేబుల్ కింద, ఆ చేతిలో పెట్టే. చేతి కింద పెడితే కట్ట ఇలా జేబులో తీయగానే ఇక దానికి ఎవడ చూడకూడదు, చేతిలో పెట్టేయాలి. అప్పుడు ఇది తీసుకుని జక్కయ్య గారు జేబులో పెట్టేసుకుంటారు 10,000 కట్ట. అలాంటికి ఎర్రగా కాల్చిన ఇనుప కడ్డీ ఒకటి పెట్టి తిన్నగా చేతిలో పెట్టేయాలి, పట్టుకుని వెళ్ళి.
ఇదండి, ఎవరి యొద్ద నేను అన్యాయముగా దేనినైతే తీసుకున్నానో వాళ్ళకి 4 వంతులు తిరిగి ఇచ్చేస్తాను. 10,000 కట్ట తీసుకున్నాడు కదా, ఎంత ఇస్తున్నాడు? 4 వంతులు అన్నాడు. ఎంత ఇస్తాడు ఇప్పుడు? మీరు చెప్పలేకపోతే అలాగండి, మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి జక్కయ్య, మరి లెక్క తేలాలి కదా. చెప్పండి. 40,000? 40,000 అట. పోనీ అంత లెక్కన్నా వస్తే పర్వాలేదు. 40,000 ఇస్తున్నాడు, మరి 30,000 తనది కలిపిస్తున్నాడు. అది మారు మనసు. ఎందుకు అంటే ఇప్పుడు ఆదాము పోలికలో, కయ్యను పోలికలో లేడు, ఇస్కరియోతు యోధా పోలికలో లేడు, గెహాజీ గారి పోలికలో లేరు. యేసు పోలిక వచ్చేసిందండి. జక్కయ్యకి ఎవరి పోలిక వచ్చింది? యేసు ప్రభు పోలిక. అమ్మయ్య, ఇతడు రక్షణ పొందాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. యేసు ప్రభు వచ్చింది. అందుకని ఈరోజు నీకు ఎవరి పోలిక ఉంది చూసుకో ఒకసారి. దేవుని పోలిక, దెయ్యం పోలిక చూసుకో. దెయ్యం పోలిక పెట్టుకొని ఇప్పుడు మాస్క్ వేసుకు రావాలి. దేవుడు మాస్క్, యేసు ప్రభు మాస్క్ వేసుకోవాలి. లోపలేమో దెయ్యం ముఖం, పైకి ఏముంది? మాస్క్. వేషధారణ క్రిస్టియన్ అనే మాస్క్ వేసుకుంటున్నారు. క్రిస్టియన్ అనే మాస్క్ వేసుకుంటే లోపలేముంది? టపీమని తీసేస్తాడు దేవుడు, లాగేస్తాడు. కనుక నీవు అబ్రహాము కుమారుడువా అంటే పోగొట్టుకున్న పోలిక మరలా యేసు క్రీస్తునందు నీకు లభించింది. అందుకే చెప్తున్నాను, ఈరోజు నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి నాకు ఎంత ఆనందంగా ఉందండి. ఎంత రాయల్ స్టేటస్ ఫీల్ అవుతాను నేను క్రిస్టియన్ అని చెప్పుకోవడానికి. ఎంత రాయల్ స్టేటస్ ఇది. కనుక ప్రియులారా, ఆలోచించండి. ఈ విషయాలు మనం ఆలోచించాలి. దేవుడు మాకు ఏమీ తక్కువ చేయలేదు. ఆయన పిల్లలుగా మేము ముద్ర వేసుకున్నాం. ఆయన పోలికలో మేము పెరుగుతూ ఉన్నాం. కనుక మేము దేవుని సొత్తు అయిపోయాం. దీని ద్వారా దేవుని సొత్తు అయిపోయాం. మాకేటి భయం? మాకు కావాల్సిన ఆయన చూసుకుంటాడు. మీరింకా ఆయన సొత్తు కాలేదు. తన్ను ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవడు అంటే క్రిస్టియన్గా ముద్ర వేసిబడినప్పుడే ప్రభువుని నీవు అంగీకరించినట్లు లెక్క. క్రిస్టియన్గా నీవు ముద్ర వేయబడితేనే ఆ దేవుడు నీ దేవుడని, తండ్రి అని అర్థం. అంతవరకు కాదు. మరి ఎందుకండి ఇదంతా దండగా? చర్చికొచ్చి దండగా, ఇదంతా దండగా. మీరు ఒకసారి ఆలోచించుకోండి. వేస్ట్గా చర్చికి రావడమే జరుగుతుంది. చర్చికి రావడమే జరుగుతుంది. అందుకే కొంతమంది పిల్లలు వాళ్ళు క్రిస్టియన్గా సర్టిఫికేట్లు తీసుకున్నారు. మేము హిందువులుగా ఉండం, బాప్తిసం పొంది అబద్ధం ఆడమని ఎవరు చెప్పారు? ఏదైతే ఆమెని మాకు తినలేకపోయినా పర్వాలేదు, అయ్యా మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, అలా రాసేయండి, మాకు ఇక ఈ దొంగ సర్టిఫికేట్లు అవి మాకొద్దు, దొంగ బ్రతుకు మాకొద్దు అని కొంతమంది ముందుకు వచ్చారు. అదండి రాయల్. వీళ్ళు సర్టిఫికేట్ల కోసం వెళ్ళారు. వెళ్తే అక్కడ ఉన్నవాళ్ళు ఏమంటారు? అయ్యే మీకు ఇది పోతుంది, రిజర్వేషన్ పోతుంది, అది రాదు అంటే అవి ఏమీ మాకొద్దు, మా దేవుడు మాకున్నాడు, మాకు మేము ఏమైనా మాకు ఇచ్చేసాను చాలు. అదేండి ధైర్యం, దమ్ము ధైర్యం అంటే అది. దమ్ము ధైర్యం అంటే అది.
అందుకే యేసుప్రభు అన్నాడు, మళ్ళా నేను భూమి మీదకి వచ్చేసరికి విశ్వాసం కనుగొందినా. చాలా విషయాలు నేను ఫిబ్రవరిలో మీటింగ్ పెట్టాను ఇక్కడ, అన్ని సంఘాలను పిలిచి. ఆ మ్యాటర్ ఏంటనేది వచ్చిన వాళ్ళందరికీ తెలుసు. వెంటనే జరగాలి. ఈ లోపున ఏమొచ్చింది? వెంటనే జరిగిపోవాలి. కానీ ఈ లోపున కరోనా రెడీ అయి కూర్చుంది. ఆ మ్యాటర్ పక్కకి వెళ్ళిపోయింది. సర్లే, ఈ లోపున ఎవరన్నా ఇంత టైం ఫ్రీగా దొరికింది, మేము హాయిగా మేమన్నీ రెడీ చేసుకుందాం అని ఎవరికన్నా మనసు వచ్చిందా? ఎవరికి రాలేదండి. 5 కన్యకల్లాగా నిద్రపోయి ఉన్నారు. ఇప్పుడు చర్చిల్లో కూడా నిద్రపోయి ఉన్నారు. ఈ మీటింగ్ వచ్చిన చర్చిలు కూడా నిద్రపోయారు. అన్నీ రెడీ చేసుకుంటారా బాబు అని చెప్పాను. అందరూ నిద్రపోయారు. మళ్ళీ ఇప్పుడు వస్తుంది కంగారే. నేను ఎవరికి చెప్పే పని లేదు ఇక. ఈ విషయాలు నేను ఎవరికి చెప్పే పని లేదు. నా మటుకు నేనైతే, పాస్టర్ గారు మీ దగ్గర ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అంటే, ఎంతమంది ఉంటే అంతమందికే చెప్తా. గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? నేను ఎంత క్లియర్గా మీకు క్లారిటీ ఇచ్చానండి. అయినా నిద్రపోతున్నారు జనం. ఎలర్ట్ అయి చేసుకునేవాళ్ళు చేసుకుంటున్నారు. మన బైరాగి మార్చుకున్నాడే తెలీదా? మార్చేసుకున్నాడు మొత్తం. వాళ్ళ ఇంటి వాళ్ళు అందరిని మార్చుకున్నారు. మేము క్రైస్తవులుగానే ఉంటాం, మాకు అది వద్దు ఇది వద్దు, చాలు మాకు వచ్చింది చాలని హాయిగా పని చేసుకుంటున్నాడు. ఏదో వచ్చిన పని ఆనందంగా ఉంది, తృప్తిగా ఉంది. ఇద్దరు పని చేసుకుంటున్నారు, బతుకుతున్నారు. ఇక మీరు మినిస్టర్లు అవ్వాలా, ఎక్కడన్నా వెళ్ళిపోవాలా? అందుకని బైబుల్ ఏమర్థమైంది మీకు? ఇతడును అబ్రహాము కుమారుడే అని యేసు ప్రభు నిన్ను అన్నాడా? నాకు అన్నాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు వచ్చింది అందుకోసమే. నువ్వు ఇక సాతాను సొత్తుగా ఉండడానికి కాదు, దేవుని పిల్లలుగా బ్రతకడానికి. తను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అన్న దాంట్లో ఎవరున్నారంటే నేనున్నాను. మీరు చెప్పగలరు అలాగా? ఎవడైనా నేను చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని పిల్లను అని చెప్పగలరా? రండి ముందుకు రండి. అయితే మీరు ఎవరు పిల్లలు? వాక్యం చెప్తుంది. దీనివలన అపవాది పిల్లలు ఎవరో దేవుని పిల్లలు ఎవరో తేటపడుతుంది అని వాక్యం ఉంది ఒక చోట. ఆలోచించుకోండి, అందరూ ఆలోచించుకోండి. నిజమైన క్రైస్తవుల్లాగా, నికార్సైన క్రైస్తవుల్లాగా, నిప్పు లాంటి క్రైస్తవుల్లాగా బ్రతకడమే గొప్ప భాగ్యం. అది కావాలా? 3 నాళ్ళు ముచ్చట కావాలా? మనం ప్రభు కొరకు ప్రకాశించాలి, ఆయన నామం ధరించి ప్రభు కొరకు ప్రకాశించాలి. నేను ఎరిగినంత వరకు పబ్లిక్గా దేవుని నామం ధరించిన వాళ్ళు ఉన్నత స్థాయిలోనే ఉన్నారు, కానీ ఎక్కడ దిగజారి లేరండి. నేను చూసినంత వరకు క్రిస్టియన్స్ ఉన్నత స్థాయిలో ఉన్నారండి, చాలా హై పొజిషన్లో ఉన్నారు. సిలువ మోస్తున్న క్రైస్తవులు వీళ్ళు. ఆయన నామము ధరించి సిలువ మోస్తున్న క్రైస్తవులు. గమనించారా? యేసుప్రభు సిలువ మోస్తూ ఉంటే ఆయనతో పాటు సిలువ మోయడానికి ఎవడు ముందుకు రాలేదు. సైనికులు ఒకవేళ ఈ సిలువ భారం ఇంకెవడి మీదన్నా పెడదాం అనుకునేసరికి అందరూ పారిపోయి ఉన్నారండి. ఎవరు ఉన్నారు అక్కడ? స్త్రీలు ఉన్నారు. స్త్రీల మీద సిలువ భారం పెట్టలేరు కదా. స్త్రీలు ఉన్నారు, మిగతా వాళ్ళంతా
మనగాళ్లే 5 రొట్టెలు 2 చేపలు పెట్టినప్పుడు, సిలువ మోస్తున్నప్పుడు ఈ పోతురాజులు ఎవరు లేరు. కురేనీయుడైన సీమోను ధైర్యంగా ముందుకొచ్చాడు. నువ్వు మోయి సిలువని బలవంతం చేశారు. దానికేముంది, నేను మోస్తాను మీరన్నం కాదు. సిలువ మోసాడండి ధైర్యం తెచ్చుకుని. ఇది అవమానం. ఆ రోజుల్లో సిలువ మోయడం అన్నంత అవమానం ఇంకేమీ లేదు. అది ఒక్క ప్రభువే యాక్సెప్ట్ చేశాడు. ఆ తర్వాత కురేనీయుడైన సీమోను, ఇది అవమానం కాదు, ప్రభు కొరకు మోస్తున్నాను అని మోసాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? రూపు అలెగ్జాండర్, రూఫస్ అండ్ అలెగ్జాండర్ అని 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఆ చిన్నాసియా ప్రాంతంలో 2 గవర్నర్స్ అయ్యారు. ఒక పల్లెటూరు వాని కొడుకులు 2 గవర్నర్స్ అయ్యారు. ఎందుకు అంటే బహిరంగంగా యేసును భరించారు, యేసు సిలువ భరించారు. కనుక క్రైస్తవులందరికీ ఇదే హెచ్చరిక. బ్రతికితే నికార్సైన నిప్పు లాంటి క్రైస్తవుల బ్రతుకు, లేకపోతే వెల్కమ్ టు గో బ్యాక్. చాలా బెస్ట్, అది చాలా బెస్ట్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, దయగలిగిన మా పరలోకపు తండ్రి, ఇదిగో ఈ సాయంకాలం నీ వాక్య వెలుగులోకి మేము వచ్చాం. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నశించిన దానిని వెదికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. ప్రభా, జక్కయ్యకు నీ పోలికిచ్చి వచ్చింది. నీ పోలికలో తన స్వభావం అంతా మారిపోయింది. తన అక్రమ పరిస్థితి అంతా కూడా సరిదిద్దుకొనే ఆ గొప్ప జ్ఞానం ఉదయించింది. తన జీవితంలో సంతోషం ఉదయించింది. నిజ క్రైస్తవ్యంలో ఇంత గొప్ప ధన్యత ఉంది. కానీ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగు చేయటం వలన ఈ లోకంలో కకృతితో ప్రభా నీవు అనుగ్రహిస్తే ఉత్తమమైన దాన్ని పోగొట్టుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన పెంట లాంటి దాని కొరకు కక్కుర్తిపడి నీవిచ్చే శాశ్వతమైన ఆశీర్వాదాలని వదులుకునేవారు చాలామంది ఉన్నారు. ప్రభా, ప్రతి వారి మనోనేత్రాలు తెరవండి, కనువిప్పు కలుగు చేయండి. క్రైస్తవునిగా బ్రతకడంలో ఉన్న గొప్పతనం ఏమిటో గ్రహించే జ్ఞానం ఇవ్వండి. అలాగూ ఇక జీవించిన కొద్ది కాలమైనా నీ కొరకు సాక్షులుగా ముద్రపడి జీవించేటటువంటి సాక్షి జీవితం బిడ్డలందరికీ ఇమ్మని యేసు నామాన్ని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించి ఉన్న ప్రకారము మమ్మును క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని సహవాసము చేరి ఉన్న మనందరికీ సదాకాలము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి రేపు కూడా లైవ్లో కలుసుకుందాం. ఇక క్రిస్మస్ కార్యక్రమాలకు సిద్ధపడుతున్నాం కదా, మీరు సిద్ధపడండి. అన్నిటికన్నా ముఖ్యంగా
మీ హృదయాలు ప్రభువుకు సమర్పించండి, సంపూర్ణముగా సజీవ యాగముగా. అది గురండి. సెలబ్రేషన్స్ హడావుడి కన్నా ముందు మీ హృదయాలు దేవునికి ఇవ్వండి, తర్వాత పండగలు చేయండి. అది చాలా అవసరం, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ సంవత్సరం కరోనా అన్నది పక్కన పెట్టి జాగ్రత్తలు తీసుకుంటూ చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా మనం ఈ క్రిస్మస్ కార్యక్రమాలు చేద్దాం. మంచి స్టార్స్ వెలిగించండి మీ గృహాల మీద. ఇప్పటికే చాలామంది పెట్టామని చెప్పారు, మరి ఇంకెవరన్నా ఉంటే వెలిగించండి. ఎవరికైనా అభ్యంతరం ఉంటే, అయ్యో నేను క్రైస్తవుని అంటారు స్టార్ వేసుకుంటాను అంటే మానేయండి. మీరు నాన్ క్రిస్టియన్గా తయారైపోండి. మీకు ఇంకా సలహాలు కావాలి తీస్తాం. మనం ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వాలి. ఈ పండుగ ఏంటంటే విట్నెస్. లోకములో మీరు జ్యోతులు అన్నాడు ప్రభు, కనుక ఇది విట్నెస్. ప్రతి క్రైస్తవ గృహం అలంకరించబడాలి. మరి చాలామంది సెలబ్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కానీ మరి నేను వెళ్ళలేకపోతున్నాను. చాలామంది పిలుస్తున్నారు. దగ్గర ఉన్నవాళ్ళు చేసుకుంటారు, ఎక్కువ మంది కూడకూడదు. అందుకని చూస్తున్నాము, దగ్గర ఉన్నవాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సెలబ్రేషన్స్, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా జరగనై ఉన్నాయి. కానీ మరింత దూరం నుంచి ఈ కరోనా టైంలో వెళ్ళడం అనేది మరి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇబ్బంది. అందుకని ఆలోచిస్తున్నాం. అయినా ఎంతమంది కూడగలిగితే అంతమందితో గ్రాండ్గా మనం చేసుకోవాలి. ప్రార్థన చేద్దాం. మీ గృహాలని చక్కగా అలంకరించండి, డెకరేషన్స్ ఇవన్నీ చేసుకోండి. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మీ హృదయాలు అలంకరించుకోవాలి. అర్థమైందా? మీ హృదయాలు ఏం చేయాలి? మీ హృదయాల్లో ఏం చేయాలి? నగలేయండి, మీ హృదయానికి డెకరేషన్ చేయండి. అదేనా? పరిశుద్ధ అలంకారములు ధరించుకొని ప్రభువును మనం ఆరాధించాలి. అవి కాకపోతే కొన్ని కార్యక్రమాలు అవ్వవు. ఎందుకు? గుంపుగా మనం చేయకూడదు కాబట్టి. అందుకని ఇళ్లకు పరిమితమై కొన్ని అవుతాయి. లిమిటెడ్ నెంబర్లో ఇక్కడ కొంతమంది, ఎంతమంది మనకు గ్యాదర్ అవ్వాలని ఇచ్చారో ప్రభుత్వం అంతమందే కూడుకోవాలి. మిగతాయి ఇంటి దగ్గర మనం చేసుకుంటాం. అది క్యారల్స్ పార్టీ ఇంటింటికి. నిన్న ఒక ఆయన అడుగుతున్నాడు బెరంపూర్లో, మీరు 24వ తారీఖు ఎప్పుడో తిరుగుతారు కదండి ఇంటింటికి మీ క్రిస్టియన్స్, అది ఇప్పుడు చేస్తారా అన్నాడు. మరి ఇతరులు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మా చర్చిలో మాత్రం ఈ సంవత్సరానికి మానేస్తాం అని చెప్పాం. బెరంపూర్లో ఒక ఆయన ఏంటంటే, మేము షాప్కి వెళ్తే ఆ షావుకారు అడుగుతున్నాడు, అది ఆ షావుకారు అడుగుతూ ఉన్నాడు. చూసారా వాళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉందో. అయితే ఇతరుల సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ మా చర్చిలో మాత్రం ఈ సంవత్సరం జరిగించట్లేదు అన్నాం. అది బెస్ట్ అండి అన్నాడు. అదన్నమాట. ఆయన కూడా చక్కగా రెస్పాండ్ అయ్యాడు. అలాగా మీరు ఇంటి దగ్గరే, ఇక్కడ క్యారల్స్ జరుగుతూ ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ఏం చేయాలి? ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు అందరూ ఆలకించండి. మీ క్యాండిల్స్ పట్టుకుని చక్కగా చర్చికి వచ్చినప్పుడు అలాగే డ్రెస్ వేసుకుంటారు, అలాగే డ్రెస్ ఇంట్లో కూడా వేసుకోవాలి. అంతేగాని చర్చికి వెళ్ళట్లేదు కదా అని ఒక బనియను, ఒక లుంగి ఇలా వేసుకుని కూర్చోకూడదు ఎక్కడ పడితే. మన చర్చిలో ఉన్నాము, ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం కనుక మీ డ్రెస్ అన్నీ కూడా చక్కగా వేసుకొని
ఆరాధనలో పాల్గొనాలి. ఇంటి దగ్గర ఉన్నా సరే చక్కగా మీరు అన్నీ సిద్ధపరచుకోండి. అవసరమైతే మీ ఇంట్లో కేక్ కటింగ్ చేయాలనుకుంటే ఒక మంచి కేక్ తయారు చేసి పెట్టుకోండి. కేక్ కటింగ్ చేసి మీ కుటుంబ సభ్యులందరూ ఆనందంగా తినండి. ఒక రుచికరమైన కేక్ ఒకటి తయారు చేసుకోండి. చేసుకొని అంతా ప్రార్థన చేస్తాను కదా నేను, అప్పుడు కేక్ కటింగ్ చేయండి మీ ఇంట్లోనే చేసి క్రిస్మస్ కేక్ మీరు తినండి. సెలవు తీసుకుందాం.